జవహర్ నగర్ పరిధిలోని కౌకూరు గోల్ఫ్ ఎన్క్లేవ్ లో జరిగిన ఈ దోపిడీ ఘటన నగరంలో కలకలం రేపుతోంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లో జరిగిన దోపిడీ తరహాలోనే పక్కా ప్లాన్ తో దంపతులను మత్తులో ముంచి నిలువున దోచుకున్నారు. 75 తులాల బంగారం, 20 కిలోల వెండి, $3,000 విలువైన వజ్రాల హారాలను ఎత్తుకెళ్లారు. ఆపై ఇంట్లోని సీసీటీవీ హార్డ్ డిస్క్లను పగలగొట్టి నీటిలో పడేశారు. ఈ ముఠాకు ఇటీవల మొయినాబాద్ లో జరిగిన దోపిడీతో సంబంధం ఉన్నట్టు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జూబ్లీ హిల్స్ రిటైర్డ్ ఐపీఎస్ భార్యను హత్య చేసి ఇంట్లో ఉన్నటువంటి సొత్తును దోచుకెళ్లినటువంటి నేపాలీ గ్యాంగ్ ఘటన మరవక ముందే జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాలీ గ్యాంగ్ ఒక తీవ్ర కలకలం సృష్టించింది. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ఆ ఇంటి దగ్గర ఉన్నాము. ఎవరైతే రిటైర్డ్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి మురళీమోహన్తో పాటు డాక్టర్గా పనిచేస్తున్నటువంటి విజయ్ లక్ష్మి నివాసంలో కొంతమంది నేపాల్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఒక ఇద్దరు దంపతులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఏప్రిల్ 24న ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, ఇక్కడ ఉన్నటువంటి నిర్మానుష్య ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించిన అనంతరము మొన్న తన బర్త్డే ఉంది అని చెప్పేసి మరొక నేపాల్కి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇక్కడికి పిలిపించడం జరిగింది. బర్త్డే పార్టీ సందర్భంగా కూడా ఎవరైతే మురళీమోహన్తో పాటు విజయలక్ష్మి ఈ ఇద్దరు కూడా కేక్ కొనుక్కోండి అని చెప్పి డబ్బులు ఇవ్వడము, ఆ తర్వాత ఈ బర్త్డే పార్టీ అయిన తర్వాత ఆ కేక్ని తీసుకుని వచ్చి వీళ్ళకి ఇచ్చేటటువంటి క్రమంలో కూడా దాన్ని తినేందుకు కూడా వాళ్ళు నిరాకరించారు. అయినప్పటికీ వాళ్ళు ఎప్పుడైతే భోజనం చేస్తున్నారో ఆ సమయాన్ని అదనగా చూసుకున్నటువంటి ఎవరైతే సబీనాతో పాటు రాజేష్ ఈ ఇద్దరు, అంతేకాకుండా మమత అని ఆమె గతంలో కూడా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి తరహా కేసులోనే ఆమె జైలుకు వచ్చినట్లు కూడా ఒకవైపు పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళతో పాటు ఈ యొక్క పార్టీకి అటెండ్ అయినటువంటి మిగతా నేపాలీలకు సంబంధించి మొత్తం 7 ఉన్నారు. ఈ 7 కూడా వాళ్ళని బెదిరించి ఆ తర్వాత మీరు సహకరించకపోతే మిమ్మల్ని చంపేస్తాము అని బెదిరించిన తర్వాత మమ్మల్ని ఏమీ చేయకండి, ఉన్నదంతా కూడా మీరు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఆ గొడ్డల్ని తీసుకొచ్చి అల్మారాల్ని, అంతేకాకుండా ఇతర వాటన్నిటిని కూడా బ్రేక్ చేసి ఇంట్లో ఉన్నటువంటి 75 తులాల బంగారంతో పాటు అంతేకాకుండా 20 కేజీల వెండి, అంతేకాకుండా 30,000 నగదు, ఇతర విలువైనటువంటి వస్తువులన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి మెయిన్ కనెక్షను, అంతేకాకుండా వైఫైకి సంబంధించినటువంటి వైర్స్, ఎవ్రీథింగ్ కూడా వీళ్ళంతా కట్ చేసి వాటర్లో పడేసి ఉన్నదంతా కూడా వాళ్ళు తీసుకొని పరారేనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎవరైతే ఇక్కడ భీమా అని చెప్పేసి ఒక ఏజెంట్ ఉంటాడో ఆ ఏజెంట్ ద్వారా మమతాకి చెప్పడం జరిగింది. ఆ మమత అనే మహిళనే గతంలో కూడా అలియాస్ మీనాగా కూడా చెప్తూ ఉన్నారు. ఆమె గతంలో మొయినాబాద్కి సంబంధించినటువంటి ఇలాంటి తరహా ఒక కేసులో నిందితురాలుగా కూడా ఉంది. ఆమె ఎవరైతే సబీనాతో పాటు రాజేష్ ఈ ఇద్దరిని కూడా ఇక్కడ పనిలో కుదర్చడం జరిగింది. ఏప్రిల్ 24న ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కా పథకం ప్రకారమే యొక్క ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని కావచ్చు, ఇతర విలువైన వస్తువులన్నింటినీ కూడా దోచుకెళ్లినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ ఘటనకు సంబంధించి మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. విజువలిస్ట్ యూసఫ్తో కలిసి జ్యోతి టీవీ9 జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి హైదరాబాద్.